వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్నవారు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు. 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పాథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ. అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి నిమ్మల రామనాయుడు అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరినట్లు పాలకొల్లు నాగరాజుపేటకు చెందిన వైసీపీ నాయకులు తెలిపారు. టీడీపీ పార్టీ కార్యాలయంలో మంత్రి నిమ్మల రామనాయుడు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులను పార్టీ కంగువా కప్పి ఆహ్వానించారు. ఏలూరు పక్కుంటే బాగుంటుంది అన్న మళ్ళీ వెనక నాగరాజుపేట సంబంధించి పాలకొల్లు రూరల్ గ్రామ పంచాయతీ నాగరాజుపేట వాస్తవ్యుడిని. గతంలో 2013 నుంచి 18 వరకు నేను వార్డు మెంబర్గా చేస్తున్నాను. యాలవనగూరు పంచాయతీ సంబంధించి నేను పాలకొల్లు రూరల్ వైఎస్ఆర్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసి మరి ఆ రోజుల్లో ఎంతో కష్టపడి పార్టీకి పనిచేసాం. కానీ ఏ పని చేయించుకోలేని పరిస్థితి ఆ రోజుల్లో. అలాగే 2019లో అధికారంలో వచ్చిన తర్వాత కూడా మేము ఏ పని కూడా చిన్న రోడ్డు కూడా వేయించుకోలేని దుస్థితిలో మరి మేము నాయకులు అయ్యిండి కూడా మేము అలా నిరీక్షించవలసి వచ్చింది. మరి ఈరోజు మరి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ, అలాగే యువ నాయకత్వం మరి నారా లోకేష్ గారు ఆయన కష్టం, అలాగే మన పాలకొల్లు సంబంధించి నియోజకవర్గం మరి రామానాయుడు గారు జలవనరుల శాఖ మంత్రి, ఆయన పట్టుదల, కృషి, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలను ఇన్స్పైర్ అయ్యి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మరి పనిచేయాలని నిశ్చయించుకుని ఈరోజు మా నాగరాజుపేట నుంచి 100 మంది కార్యకర్తలతో ఆడవాళ్ళు మగవాళ్ళు అందరితో కలిపి మరి మినిస్టర్ గారి నాయకత్వంలో మేము ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ప్రధాన కార్యదర్శి రజనీ కుమార్ గారు, అలాగే మండల అధ్యక్షులు కోడి విజయ. పురాతన దేవాలయం శ్రీ శృంగేరి శంకరమఠం శ్రీ సంబేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో ఈ నెల 20వ తేదీ ఉదయం నవగ్రహాల విగ్రహాలు పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేయనున్నట్లు ఆలయ ధర్మాధికారి కలగ గున్నేశ్వరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ 1880వ సంవత్సరంలో తమ పూర్వీకులు ఆలయం నిర్మించడం జరిగిందని, అనంతరం తమ తండ్రి శంభుప్రసాద్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, 2003లో తమ తండ్రి శంభుప్రసాద్ శృంగేరి పీఠ అధిపతులకు రాసి ఇవ్వడం జరిగిందని చెప్పారు. అనంతరం తమ తండ్రి శంభుప్రసాద్ ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, 2003లో తమ తండ్రి శంభుప్రసాద్ శృంగేరి పీఠ అధిపతులకు రాసి ఇవ్వడంతో అప్పటి నుండి వారి సూచనల మేరకు ఆలయంలో వివిధ కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. ఈ నెల 19వ తేదీన విగ్రహాలను ఆగమ శాస్త్రానుసారం తొలగించి 20వ తేదీ ఆదివారం పంచాదివాసాల అనంతరం నూతనంగా ప్రతిష్టాపించిన మండపంలో నవగ్రహ విగ్రహాల పునఃప్రతిష్టాపనను నుదురుపాటి శ్రీనివాస శర్మ బ్రహ్మత్వంలో చేయనున్నామని, ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామనాయుడు హాజరు కానున్నట్లు గున్నేశ్వరరావు, డాక్టర్ KVGS మూర్తి తెలిపారు. మహాసన్నిధానం స్వామి వారు శ్రీ విధుశేఖర భారతీ తీర్థులు ఇక్కడికి వచ్చి మనకు ఆయన అనుగ్రహ భాషణం చేసినప్పుడు వివరంగా ఆయన మనకి తెలియజేసిన పద్ధతుల్లో ఆగమశాస్త్రం ప్రకారము వారు అనుమతితో ఇక్కడ ఈ నవగ్రహాల యొక్క పునఃప్రతిష్ఠ మార్పులు జరుగుతున్నాయి. దానికి ముఖ్యమైన కారణము మన ఈ శంబేశ్వర గ్రహారంలోని గుడిలో మనము శారదాంబాదేవి వారిని ప్రతిష్ఠ చేయబోతున్నాము. శారదాంబ వారికి
శంభేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామి వారికి ఉన్న మధ్య స్థలములో శారదాంబవారు వస్తారు గనక దానికి ఎదురుగా నవగ్రహాలు ఉండకూడదు అనే నియమం ప్రకారము మనం నవగ్రహాలని ఈశాన్యానికి మారుస్తున్నాము. ఇది స్పెసిఫిక్ వివరము. దీనికి వివరంగా గురుదేవులు భారతీ తీర్థ మహాస్వామి వారు, శృంగేరి వారు మరియు విధుశేఖర భారతీ స్వామి వారు మనకి పర్మిషన్ ఇచ్చి ఉన్నారు. వారు చెప్పిన ప్రకారం వారి అనుమతితో ఆగమ శాస్త్ర విధుల ప్రకారము స్థపతి అంటే ఈ దేవాలయ శిల్పి వారు వచ్చి వారు నిర్ణయించిన చోటులో మనము ఈ నవగ్రహ ప్రాంగణాన్ని, కొత్త ప్రాంగణాన్ని కట్టించి అందులో పునఃప్రతిష్ఠ 19-20 ఏప్రిల్ 2025 నడిపిస్తున్నాము. దీనికి ముఖ్య అతిథిగా మంత్రి వర్యులు అమాత్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు వచ్చుటకు అంగీకరించి ఉన్నారు. ఇందు మూలంగా తెలియజేయడం అయినది. శృంగేరి శంకర మఠం శ్రీ శంభేశ్వర స్వామి దేవస్థాన ఆలయముల సముదాయంలో నవగ్రహ పునఃప్రతిష్ఠ అనేది 19 శనివారం ఏప్రిల్ 2025 మరియు విగ్రహ ప్రతిష్టాపన ఆదివారం 20 ఏప్రిల్ 2025 ఉదయం 11 గంటలు జరపబడను. ఈ కార్యక్రమాలన్నీ కూడా శృంగేరి శంకర మఠం వారు శ్రీ శృంగేరి శారదాపీఠం పీఠాధిపతులు శ్రీ విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారి మరియు మహాసన్నిధానం వారి తర్వాత శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క అనుజ్ఞతోటి జరపబడుతుంది. ఈ కార్యక్రమంలో పుర ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయించవలసిందిగా ప్రార్థన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కళ నెరవేర్చడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి నిమ్మల రామానాయుడు పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మంత్రి స్వయంగా పంట కాలువల వెంబడి చెత్తను స్వయంగా తొలగించి మాట్లాడారు. బాబు లాగిల్లైతే చూస్తున్నా తీస్తాను కదా కర్మ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మార్చాలనేటువంటి దృక్పథంతో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా 3వ శనివారం పారిశుద్ధ్య కార్మికులు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు కూడా ఆ స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొమని ఏదైతే పిలిపించారో దానిలో భాగంగా ప్రతి 3వ శనివారం కూడా ఈ కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు ఏదైతే మన పాలకొల్లు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే త్రాగునీరు సాగునీరు అందించేటువంటి కాలువ మీద ఏ విధంగా అయితే వ్యర్థ పదార్థాలు ఏదైతే ఇష్టానురీతిన ఇక్కడ తిష్ట వేశాయో వాటన్నిటినీ కూడా ఈరోజు పారిశుద్ధ కార్మికులతో కలిసి పారపట్టి గుణపం పట్టి మరి ట్రాక్టర్ల మీద ఆ యొక్క ఎగుమతులు చేసి మరి ఇవన్నీ కూడా క్లీన్ అండ్ గ్రీన్గా చేసేటువంటి ప్రక్రియలో భాగస్వాములయ్యాం. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే తన పనులు తాను సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఆరోగ్యంగా ఉండాలి అని అంటే తన ఇల్లును ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటాడో పరిసరాలు కూడా అంతే పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఉద్దేశంతో ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నం. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో మరి ఆ రోజు మరి ఈ యొక్క మురికి ఆంధ్రప్రదేశ్గా ఈ రాష్ట్రాన్ని మార్చేసినటువంటి పరిస్థితి. ఈరోజు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే జగన్మోహన్ రెడ్డి వారసత్వంగా ఏమి ఇచ్చాడయ్యా అంటే 80 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఆ చెత్తనంతా కూడా తొలగించి మళ్ళీ ఒక సంపద కేంద్రాలకు అంటే చెత్త నుండి కూడా సంపద సృష్టించేలా మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఈవేళ ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ రోజు ఏదైతే చెత్త మీద కూడా పన్నేసి చెత్త పాలన ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పాలనకు ప్రజలు చరమగీతం పాడినట్లుగానే ఈరోజు ఆ చెత్త పన్నును కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా మరి అందరూ కూడా ఒక పట్టుదలతో ఒక కృషితో మళ్ళీ ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఒక ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగానే మేమందరం కూడా పనిచేస్తామని పాలకొల్లు మండలం తెల్లపూడి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.
వరలక్ష్మి వ్రతం రోజు రూమ్ కొనుక్కొని కుట్టుకుంటారు 27 రూపాయలు 3 గ్రాముల బంగారం. చిన్న చూడరా చిన్న మా అందరినీ కూడా పిల్ల పాపతో సుఖంగా ఉండాలని, అందరికీ కూడా సుఖశాంతులు వర్తిల్లాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. సార్ కెమెరా చూడండి సార్. स्वाहा 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 श्रीये स्वादृते स्वापवित्रे स्वावेदो लक्ष्मीं प्रगामिनीं नित्यामृतं प्रभो संगापधातो स्वाहान्विन्देयं पुरुषाणः स्वाहा देव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा देवी वसन्त చెప్పండి స్వస్తి శ్రద్ధా మేధా ప్రజ్ఞా యశః బుద్ధిం శ్రియం ఆరోగ్యం ఐశ్వర్యం మంగళారతి ఎవరైనా అక్కడ ఇచ్చుకోండి ఆలయంలో. బాబు బయటికి ఒకసారి దేశాయం క్షోభరహితో బ్రాహ్మణ సంత నిర్భయ అపుత్రిణ పుత్రిణ సంత ఉత్రిణ సంత ఉత్రిణ అదనా సదనా సంత జీవాంత సదాం సదం శుభం స్వస్తి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల
సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. పేద మధ్య తరగతి DSC విద్యార్థులకు ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు DSC ఉచిత శిక్షణ ఇవ్వడం మార్గదర్శకమని పలువురు DSC శిక్షణ పొందుతున్న మహిళలు తెలిపారు. పాలకొల్లు BRMV మున్సిపల్ హై స్కూల్లో నిర్వహిస్తున్న DSC ఉచిత శిక్షణ కార్యక్రమం పలువురికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే శిక్షణ కేంద్రంగా మారిందని తెలిపారు. పెద్ద తరహా మరో పేరు భారతదేశంలో ప్రధానమంత్రుల సంఖ్య, భారతదేశంలో మధ్య తరహాల సంఖ్య, భారతదేశంలో చిన్న తరహాల సంఖ్య పెరుగుతున్నది. మరి భారతదేశంలో ఉన్న మొత్తం 14 బ్రాహ్మణులుగా పిలుస్తాం. మొత్తం 14 ప్రధాన నదుల్లో వింధ్యా సాత్పుర పర్వతాలు కూడా దశలు. ఫస్ట్ దశ సమయంలో అస్తమానం వచ్చారు. ఎవరు తండ్రి పక్షి నన్ను ఇబ్బంది పెట్టడం పక్కన వెళ్ళడం అని చెప్పేసి అనుకున్నారు. ఆచితూచి ఏం చేస్తాయంటే భూమిలో ఉంచే క్షణం అంటే చిత్రగ్రహం గులాబీ రంగులో into 50 to 21 days. Multiply this, subtract this. నేనా చేస్తా. నమస్తే అండి, నా పేరు కల్పన. నేను SGT కోచింగ్ తీసుకుంటున్నాను. నిజంగా ఒక ఎడ్యుకేటెడ్ ప్రజాప్రతినిధి అయితే ఎలా ఉంటుందో అన్నదానికి నిలువెత్తు నిదర్శనం ఈ ధర్మారావు ఫౌండేషన్ ద్వారా నడపబడేటటువంటి ఈ ఫ్రీ కోచింగ్ అండి. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే ఎంతో చక్కగా నిర్వహించబడుతుంది. అలాగే ఎంతోమంది ఫ్యామిలీలను వదిలి వెళ్ళలేక వ్యయ ప్రయాసాలకి ఓర్చుకోలేక అటువంటి స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఈ ఫ్రీ కోచింగ్ అనేది మాలో ఉద్యోగాన్ని సాధించగలము అనేటటువంటి ఆశని మొలకెత్తించిందండి. ఇక్కడ మాకు టైం టు టైము స్నాక్స్ కానీ మీల్స్ కానీ క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా టైం టు టైం అందిస్తున్నారండి.
అలాగే బోధనేతర సిబ్బంది కూడా చాలామంది కష్టపడుతున్నారు. వీటన్నిటికీ గురుదక్షిణగా రామానాయుడు గారికి మేము ఇవ్వాలనుకుంటుంది ఈ ఫ్రీ కోచింగ్ సెంటర్ ద్వారా కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళందరూ డిఎస్సి జాబ్ సంపాదించడమేనండి. అందరికీ రావాలని, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా రామానాయుడు గారు అంటే రాజులా పరిపాలించేవాడు, మానవత్వంతో ముందుకు నడిపేవాడు. ఇది ఒకసారి కట్ చేయి. ఫైనల్గా మా రామానాయుడు గారు అంటే రాజులా పరిపాలించేవాడు, మానవత్వంతో ఆదుకునేవాడు, నాయకుడై నడిపించేవాడు, యుక్తితో గెలిచేవాడు, ఓటమి ఎరుగని అజేయుడు మా రామానాయుడు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మెటీరియల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి. నిజంగా ఫ్రీ కోచింగ్ ఇవ్వడమే కాకుండా ఈ ఫ్రీగా మెటీరియల్ ఇవ్వడం కూడా మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందరం కష్టపడి చదివి డిఎస్సి జాబ్స్ సంపాదిస్తామని మాటిస్తారు కదా. డైలీ టెస్టులు నిర్వహించడం మాకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రతిరోజు ముందు చెప్పే సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి వీలుగా, మాలో కాన్ఫిడెన్స్ పెంచడానికి వీలుగా డైలీ టెస్టులు కూడా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు కరెక్షన్ చేసి ఎమ్మటిని అందించడం కూడా జరుగుతుంది. దీని వెనకాల ఎంతోమంది కృషి, పట్టుదల ఉన్నాయి. మా రామానాయుడు గారి కృషికి, పట్టుదలకి, శ్రమకి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గత వైఎస్ఆర్ ప్రభుత్వం అభివృద్ధిని, సంక్షేమాన్ని తుంగలోకి తొక్కి ప్రజలను అనేక ఇబ్బందులు గురి చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి రామయ్య హాలు 9-30 వార్డుల్లో రోడ్లకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. అలా అన్నామంటే ఎప్పుడు బాగా ఈ కార్పొరేట్లు అవి తీసేయమన్నాం కదా, కార్పొరేట్లు అయితే సస్పెండ్ చేస్తామని చెప్పు. ఎవరో కాంట్రాక్టర్లు రెస్పాన్సిబుల్ చేయాలి కదా. చెప్పాం కదా కార్పొరేట్లు ఇవి వద్దని. నమద్ గారు కుమార్ గారు అక్కడ పెట్టండి, అక్కడ ఉంచండి. అది నేను ఉంచాను కాదు, మీరు ఏమి ముట్టుకో కాదు. అది బాగుంటుంది. అమ్మా చల్ చల్తీ అయ్యి బాబోయ్. ఆయన పద్మారావు కొద్దిగా సైడ్ ఉండే ఉండే రామానాయుడు గారి నాయకత్వం. బాగున్నది.
ఓకే సార్. చలో చలో లాంగ్ లాంగ్ జరగ జరగ అండి వెంకటేశ్వర గారు సార్ సార్ ఇలా చూడండి సార్ ఒకసారి కెమెరా పక్కన. మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఆశీర్వాదం మీ అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు చాలా స్పందించి ఇంతకాలం చేశారు. వీళ్ళ వాళ్ళే వాలంటీర్ అండి. ఓకే సార్. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పాలకొల్లు పట్టణం ఆ రోజు 2014-2019 5 సంవత్సరాల్లో 240 కోట్ల రూపాయలు పెట్టి పట్టణంలో అభివృద్ధిని పరిగెట్టించి పనిచేశాం. తర్వాత 19-24 ప్రభుత్వం మారిన తర్వాత అభివృద్ధి శూన్యం. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి కార్యక్రమాలన్నింటి కూడా పరిగెట్టించి పనిచేస్తాం. ఇప్పుడే ఏదైతే మన ఎన్టీఆర్ టిట్కో ఇళ్ళ దగ్గర మహిళలు వాళ్ళందరి కోరిక మేరకు ఒక టిట్కో ఇళ్ళ దగ్గర ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ నిర్మాణం చేయమని అడిగితే మరి దానికి 50 లక్షలు మాత్రమే ఉంటే ఆ 50 లక్షలతో ఫుట్పాత్ బ్రిడ్జ్ రావట్లేదని చెప్పి మళ్ళీ మా ఇరిగేషన్ శాఖ నుంచి ఇంకొక 1,50,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి ఇప్పుడు 2 కోట్ల రూపాయలతోటి ఏ రాత్రి అయినా ఏ అర్ధరాత్రి అయినా మెయిన్ రోడ్డు మీద బస్సు దిగి టిట్కో ఇళ్ళకి వచ్చేసేటువంటి విధంగా ఆటోలు బాధ లేకుండా వాళ్ళకి ఫుట్పాత్ బ్రిడ్జిని మరి నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కానీ ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఆ రోజు 12,60,00,000 రూపాయలు నిధులు మంజూరు చేసి సంవత్సరంలో పూర్తవ్వాల్సినటువంటి ఆసుపత్రి ఈవేళ 5 సంవత్సరాలైనా గత పాలనలో పూర్తవకపోతే దాన్ని కూడా మరామతులు చేస్తూ ఇంకా ఓపెనింగ్ కాలేదు కానీ చేసిన పనులు నాణ్యత లేక వాటిని మరామతులు చేసి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కూడా ఇప్పుడే 40 లక్షల రూపాయలతో కూడా ఒక సీసీ రోడ్డుని కూడా ఇప్పుడే మనం శంకుస్థాపన చేసుకోవడం కానీ, అదేవిధంగా ఏదైతే G+1 పేదల కాలనీ G+1 అంటే అటువంటి పేదల కాలనీకి రోడ్డు లేదు, డ్రైన్ లేదు, వాటర్ లేదు, కరెంట్ లేదు. కానీ మళ్ళీ దానికి కరెంట్ ఇప్పించాం, మళ్ళీ రోడ్లు వేయించుతున్నాము. అదేవిధంగా ఏదైతే మరి డ్రైనేజీలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గత 7-8 సంవత్సరాల నుంచి మా ఫౌండేషన్ ట్యాంకే వాళ్ళకి ప్రతిరోజు కూడా నీళ్ళు ఇస్తూ ఉంది. అందుకే ఈరోజు మళ్ళీ 40 లక్షల రూపాయలు పెట్టి G+1కి డ్రింకింగ్ వాటర్ త్రాగునీరు కష్టాలు తీర్చడానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఏదైతే మరి 9వ వార్డులో ఒక 8.3 లక్షలు అక్కడ కూడా ఒక సీసీ రోడ్డు. నరసాపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. నరసాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంచే ఉద్దేశంతో నిర్వహించబడింది. ఈ సందర్భంగా మంచి ఆలోచనలు, ఆరోగ్యమైన శరీరం, స్వచ్ఛమైన వాతావరణం అనే నినాదాలతో ఇంటి వద్ద, పని ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం ద్వారా మన రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దే సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయకర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పరిశుభ్రతపై మరింత చైతన్యం నెలకొని ప్రజలు సహకరిస్తేనే మన రాష్ట్రం ఒక నమూనా రాష్ట్రంగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ శ్రీ అంజయ్య, ఎంఆర్ఓ, మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు మరియు నియోజకవర్గం జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ యొక్క కార్యక్రమం వాటిని ఒక క్రమమైన పద్ధతిలో సైంటిఫిక్ మెథడ్లో ఫ్యాక్టరీ వల్ల లేదా మన సాగు చెత్త వల్ల వేస్తే ఎక్కువ ఉండేది. ఈ యొక్క ఎలక్ట్రానిక్ వ్యర్థాలు అయితే ఇప్పుడు ప్రపంచంలోనే ప్రమాదకరంగా పరిణమించింది. వీటిని సక్రమైన పద్ధతుల్లో ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని
ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్. అందరితోటి మనకి ఈ రోజున ఒక ర్యాలీ చేయడం, ఎందుకంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా ఈ స్వచ్ఛాంధ్ర మన ఏదైతే స్క్రాప్ ఉందో ఎలక్ట్రానిక్ స్క్రాప్ కానీ వివిధ రకాలైనటువంటి బ్యాటరీస్ కానీ మన ప్లాస్టిక్ ఐటమ్స్, సెల్ ఫోన్లు, వివిధ రకాలుగా కూడా ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం బయట పడేస్తే కనుక కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. వాటిలన్నీ కూడా ఒక చోట్ను పెట్టి దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసుకునే విధంగా కూడా ఉంది. కాబట్టి దానికి మీరు ప్రజలందరూ కూడా మరి పూర్తిగా సహకరించాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి మరి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ రావాలి. చెత్త విషయంలో కూడా మరి ఎక్కడ పడితే అక్కడ కూడా చెత్త పడేస్తున్నారు. మన ప్రత్యేకంగా మన నరసాపురం పట్టణం చూసుకుంటే కనుక మరి మున్సిపాలిటీ పరిధిలో కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఎవరైతే హౌసెస్లో ఉన్నారో ప్రతి ఒక్క పౌరులు కూడా మరి పొడి చెత్త, తడి చెత్త వేరువేరుగా పెట్టుకుని మున్సిపాలిటీ కూడా మీ అందరూ కూడా పూర్తి సహకారం చేస్తుంది. ఆ బిన్స్ కూడా ఏదైతే డస్ట్బిన్స్ ఉన్నాయో మీకు పొడి చెత్తకు ఒక రకమైనది, మీరు తడికి ఒక రకమైన బిన్స్ ఇస్తారో మీరందరూ కూడా వాటిని ఉపయోగించుకుని కొంత ఏదైతే మన కాలుష్యాన్ని కానీ చెత్తను కానీ మరి నరసాపురం పట్టణాన్ని అభివృద్ధి పరిచే విధంగా ఒక నరసాపురం కూడా ఒక మోడర్న్ సిటీగా కూడా తీర్చిదిద్దే విధంగా కూడా మీరు అందరూ సహకరిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్డీఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపం ఈరోజు ఎండలో కూడా మరి అదేవిధంగా సచివాలయం సెక్రటరీస్ అందరూ కూడా మున్సిపాలిటీ నుంచి మరి మహిళలు మరియు యూత్ అందరూ కూడా వచ్చారు. ఈ కార్యక్రమం అందరినీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి గతంలో టీడీపీ ప్రభుత్వంలో లో వోల్టేజ్ సమస్యను అనేక సబ్ స్టేషన్లో ఏర్పాటు చేస్తే వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పాలకొల్లు బొల్లవారి లేఅవుట్ లో 2,83,00,000తో చేస్తున్న సబ్ స్టేషన్ పనులను పరిశీలించి మాట్లాడారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, కూటమి సభ్యులు ఉన్నారు. ఏమీ లేదండి. స్థలం లేకపోతే కొనుక్కోండి, స్థలం లేకపోతే కొనుక్కోండి. దానా తమ్ముడు గోబీ కారు ఎదురు పెట్టమన్నా. టీమ్ 4 మోడల్లో మీరు ఎకరం పోనిచ్చేయాలి. మీ స్పాన్సర్
చంద్రబాబు నాయుడు గారు పీపోరే మీరు దత్తత తీసుకోవాలి సబ్సిడీ సైట్ బోర్డు మీ పేరు మీద వచ్చేది అప్పుడెప్పుడో తీసినాయి బాగా చేసి పెట్టేసి ఫెన్సింగ్ చూడండి ఇక్కడ కరెంటు కష్టాలు తీర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు 14-19లో కూడా మరి పాలకొల్లు నియోజకవర్గంలో మరి ఆ రోజు 5 సబ్స్టేషన్ 33 kV సబ్స్టేషన్ తీసుకొచ్చాం. ఏదైతే పాలకొల్లు మండలం ఆగర్తిపాలెం, పోడూరు మండలం పెనుమదం, ఎలమంచిలి మండలం ఎలపూరు, పాలకొల్లు టౌను ఏఎంసీ దగ్గర, అదేవిధంగా పాలకొల్లు టిట్కోయిల దగ్గర 5 సబ్స్టేషన్లు 33 kVలు ఆ రోజు 14-19లో తీసుకొచ్చాం. అదేవిధంగా ఆ రోజు మరి పాలకొల్లుకి కరెంట్ రావాలని అంటే నర్సపూర్ నుంచి కానీ బేవార్ నుంచి కానీ రావాల్సి వస్తుంది. అందుకే ఆ రోజు 133 కూడా లంకలగూడలో ఒక 5 ఎకరాలు కూడా స్థలం కూడా సేకరించి దాన్ని కూడా పనులు ప్రారంభించేటువంటి దశలో ప్రభుత్వం మారింది. ఇంకా 133 సబ్స్టేషను అడకెక్కింది 5 సంవత్సరాల్లో. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పాలకొల్లు పట్టణంలో ఉన్నటువంటి విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకుని మరి ఇక్కడే సబ్స్టేషన్ 2.83 2,83,00,000 రూపాయలతోటి ఇక్కడ ఒక సబ్స్టేషన్ నిర్మాణం చేసి తద్వారా కొంత లో వోల్టేజ్ ప్రాబ్లం లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం ఈరోజు ఇక్కడ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 232 సబ్స్టేషన్ కూడా అంటే నర్సాపురం భీమవరం మీద ఆధారపడకుండా ఆ ప్రతిపాదన కూడా వేగవంతం చేస్తూ ఉన్నాం. మరి తొందరలోనే ఆ 232 సబ్స్టేషన్ కూడా మన పాలకొల్లులో నిర్మాణం చేయడం ద్వారా ఈ నియోజకవర్గానికి లో వోల్టేజ్ ప్రాబ్లం మరి లేకుండా చేయాలనేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. మీరు ఈరోజు క్లియర్గా అడుగుతూ ఉన్నాం. మరి 14-19లో 5 సబ్స్టేషన్లు మనం 33 kV పెట్టాం, 133 శాంక్షన్ చేసాం. మరి నీ 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఎక్కడైనా ఒక సబ్స్టేషన్ మీరు నిర్మాణం చేశారా? మరి విద్యుత్తుకి డిమాండ్ పెరుగుతుంది కదా, గృహోపకరణాలు ప్రతి ఇంట్లోనే పెరుగుతున్నాయి కదా, లో వోల్టేజ్ సమస్య ప్రతిరోజు పెరుగుతుంది కదా. మరి పెరుగుతున్నటువంటి విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా నీ 5 సంవత్సరాల్లో మేము 5 సంవత్సరాలు 5 పెట్టాం, నీ 5 సంవత్సరాల్లో పెరిగిన డిమాండ్ బట్టి 8, 6 పెట్టాలిగా. ఒక్కటి కూడా పెట్టలేనటువంటి స్థితి. అటువంటి వైసీపీ ఈరోజు మాట్లాడేటువంటి అర్హత ఈరోజు ఉందా? పాలకొల్లులో వైసీపీ పేరెత్తేటువంటి అర్హత మీ నాయకులకి మీకుందా అని అడుగుతూ ఉన్నాం. 5 సంవత్సరాల నిమ్మకు నీరెత్తి మొద్దు నిద్రపోయి కక్షలు, కేసులు, వేధింపులు, గూండాయిజం, రౌడీ షీటర్స్ లాగా మరి విరుచుకుపడమే తప్ప ఇటువంటి అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడైనా ఒక్కడైనా చేశారా? ఈరోజు మళ్ళీ మేము అధికారంలోకి వచ్చాం, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇదిగో అడుగడుగునా ఇప్పుడే 133 9 నెలల కాలం అయింది మేము వచ్చి. ఇమ్మీడియట్లీ 2,83,00,000 పెట్టి ఈరోజు చేస్తున్నాం. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్ 1579వ రోజు శ్రీ బత్తిన సూర్య పుట్టినరోజు సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, కేశవ, పిస్నిరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించే హృదయం, ప్రేమించే మనసు, పనిచేసే చేతులు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఉంటారో అక్కడ పవిత్రమైనటువంటి కార్యక్రమం జరుగుతోంది అనడానికి నిదర్శనమే 1579 రోజుల నుంచి ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వాళ్ళ అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలనే సంకల్పంతో మన స్థానిక శాసనసభ్యులు, జలవనరుల శాఖ మార్చులు ఈ మొబైల్ క్యాంటీన్ ద్వారా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1579వ రోజుకు చేరుకుంది. ఈ 1579 రోజుల నుంచి నిర్విఘ్నంగా ఈ పేదల ఆకలి తీర్చడానికి ప్రధాన కారణం ఏంటంటే దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చే దాత బత్తిన సూర్య గారు పుట్టినరోజు సందర్భంగా వారిపై ప్రేమతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సూర్య గారు నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలతో ఇటువంటి పుట్టినరోజు జరుపుకొని ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు అందించాలని మనసావాచ వారికి అభినందనలు, కృతజ్ఞతలు మన శాసనసభ్యుల తరపున, మంత్రివర్యుల తరపున తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం.
మనకి ఎండ దెబ్బ వడ దెబ్బ తగలుకుంటా రోజు ఇలా ఉంటే బాగుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ పాలకొల్లు 25 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం, అత్యుత్తమ ప్రమాణాలు గల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ అయిన NABL అక్రిడిటేషన్ కలిగిన ఏకైక లాబొరేటరీ శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రత్యేకతలు: పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ లాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.